రాష్ట్రంలో జీరాంజీ బిల్లుపై ఇప్పుడు పెద్ద చర్చ. అసలు ఈ బిల్లు సారాంశం ఏంటి? గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలిసిందా లేదా? జాతీయ ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారిన అనంతరం దీనిపై ఏ విధంగా ఉంది? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చగా మారుతుంది. మనతో పాటు బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రఘునాథ్ గారు ఉన్నాడు. తనతో మాట్లాడిద్దాం. సార్ ఏం చెప్తారో తెలుసుకుందాం. అన్న, ఏంటి జీరాంజీ స్వచ్ఛ భారత్ పేరుతో వికసిత్ భారత్ పేరుతో నడుస్తున్న అంశం? ఒకటి, మన్రేగా దాన్ని పెట్టిన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు జీవన ఉపాధి కొరకు ఇది పథకం, పనికి ఆహార పథకం కింద పెట్టారు. ఈ పథకము గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల కోట్లు ఈ పథకం కింద ఖర్చు పెడితే భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలలో 8.5 లక్షల కోట్లు, అంటే దాదాపు 4 ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఈ పని సరిగ్గా జరుగుతుందా? అనుకున్న పనులు జరుగుతున్నాయా? ఏదో ఎక్కడ ఇంత మట్టి పోసి దానికి ఇంత లెక్కలు రాసి దీని మీద చాలా పెద్ద అవినీతి జరుగుతుంది. దీనికి సంబంధించిన స్కామ్లు కొన్ని రాష్ట్రాలలో ఇటీవల బయటపడ్డాయి. మన తెలంగాణలో కూడా తప్పుడు లెక్కలు పెట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ఒక పని చూపించి దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే దీంట్లో కొన్ని సవరణలు అవసరం. అన్నిటికంటే ముఖ్యమైన సవరణ ఏంటంటే, ఇంతకుముందు 100 రోజులు ఉంటే ఆ 100 రోజులను కూడా యూటిలైజ్ చేసుకుంటలేరు. కేవలం 50 రోజులు మాత్రమే వాడుకుంటారు. ఎందుకంటే దీంట్లో సరి అయిన దీనికి ఒక టీం లేక. అయితే ఇప్పుడు దీంట్లో 3-4 ముఖ్యమైన సవరణలు ఉన్నాయి. ఒకటి, 100 రోజులను 125 రోజులకు పెంచడం. అంటే ఇంతకుముందు ఒకళ్ళకు దీని మీద ఆధారపడ్డ వాళ్ళకు ఒక 20,000 రూపాయల ఆదాయం వస్తే ఇప్పుడు సంవత్సరానికి 25,000 రూపాయల ఆదాయం వస్తుంది. 25% వల్ల ఆదాయం పెరిగింది. రెండవది, అన్నిటికంటే ముఖ్యము, ఏ పని చేయాలి, ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే నిర్ణయం తీసుకునేది గ్రామ పంచాయతీ. అక్కడ గ్రామ సభల ద్వారా ఆ నిర్ణయం అక్కడ తీసుకుంటారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఈ నిర్ణయం తీసుకోదు. ఇది గ్రామ పంచాయతీ ద్వారానే నిర్ణయం తీసుకుంటారు. ఎవరికి జాబ్ కార్డ్స్ ఇవ్వాలి, ఏ పనులకు దరఖాస్తులు పెట్టాలి, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వబడ్డది. దాని ద్వారా ఆ గ్రామంలో నిజమైన అవసరాలు ఏమున్నాయి, చెరువు పని కావచ్చు, రోడ్డు పని కావచ్చు, స్కూల్కి సంబంధించిన పని కావచ్చు, హాస్పిటల్కి సంబంధించిన పని కావచ్చు, ఏ పనికి అవసరం ఉన్నదని వాళ్ళు గ్రామ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఇది చాలా ఉపయోగపడుతుంది. మూడోది, ఇందులో ఇంతకుముందు అంటే మనం చూస్తే దీంట్లో ఇంతకుముందు వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా రైతులకు నాట్ల సమయంలో కావచ్చు, ఇటువంటి సమయంలో వాళ్లకు లేబర్ దొరకక, కూలీలు దొరకక చాలా ఇబ్బంది పడుతారు. కనుక ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఒక 60 రోజులు ఎప్పుడైతే వ్యవసాయం పనులు ఉంటాయో అప్పుడు మాత్రం ఈ పనికి దీనికి ఒక విరామం ఇవ్వడం వలన రైతులకు నష్టపోకుండా రైతులకు కూలీలు కూడా దొరుకుతారు. నాలుగోది, ఏదైతే వీళ్ళు పని చేసినారో ఈ పనికి సంబంధించిన పేమెంట్, అంటే వాళ్ళకి ఏదైతే కూలీ రావాలనో గతంలో నెలల కొద్ది కూడా రాకుంటే ఉంటుండే, ఇప్పుడు వారం రోజులలో పేమెంట్ జరుగుతుంది. ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047కి ప్రపంచంలోనే ఒక భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా, ఒక నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలంటే దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది గ్రామీణ ప్రాంతాల యొక్క ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలి, రూరల్ ఎకనామీ డెవలప్ కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లులో ఈ సవరణలు తీసుకురావడం జరిగింది. ఇక్కడున్న స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో అవినీతి లేకుండా పోతుంది, ఇంట్లో ఇది ఒక సంపాదించడానికి మంచి స్కీమ్ ఉండే, అది తప్పించి ఇందులో ఇంకా ఏం లేదు. అయితే దీని పేరుకు సంబంధించి కూడా కొన్ని అడగబోతున్నా. ఆ వికసిత్ భారత్ పేరుతో జీరాంజీ బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లు పాస్ అయింది, నిన్నటి నుంచి అమల్లో ఉంది. ఇప్పుడు అదే బిల్లు ఏదైతుందో మహాత్మా గాంధీ పేరును మార్చేసినారు. మహాత్మా గాంధీ పేరు మార్చడం వల్ల ఏమొస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తుంది. గతంలో ఈ బిల్లుల నెహ్రూ గారి పేరు ఉండే, కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి పేరు మార్చేసి మహాత్మా గాంధీ పేరు పెట్టింది. అంతకుముందు ఈ బిల్లు యొక్క పేరు ఫుడ్ బిల్ అని ఉంటుండే. సో ఈ బిల్లు మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే సవరణలు జరిగినప్పుడు మారింది. అయితే ఇందులో పేరు ఏంటిది అనేది మనం నిజంగా కూడా ఆలోచిస్తే ఈ పేరు మనం చూసుకుంటే గ్యారంటీ ఫర్ రూరల్ అండ్
ఆజీవిక అంటే ఏంటిది? ఏదైతే పనికి ఆహార పథకం ఎవరికైతే వాళ్ళ జీవన ఉపాధి, ఆజీవిక అంటే ఏంది? జీవన ఉపాధి. సో రూరల్ అండ్ ఆజీవిక మిషన్, దాంట్లో భాగంగా పేరు రామ్ అని వచ్చింది. అయినా రాముని పేరు వస్తే సంతోషపడాలి కానీ రాముని పేరు వస్తే బాధపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇదేదో ఉద్దేశపూర్వకంగా మార్చింది కాదు. ఈ యొక్క స్కీమ్ యొక్క వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రూరల్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ ప్రాంతాలు, అందుకని దీని పేరు విబిజీ రామ్జీ అని వచ్చింది, అంతకంటే ఇంకేం లేదు. ఈ బిల్లులో జరిగిన సవరణల గురించి మనం ఆలోచించాలి. పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరైతే పనికి ఆహార పథకం కింద దీని మీద ఆధారపడ్డారో, గతంలో 100 రోజుల నుంచి 125 రోజులు పెరగడము, పేమెంట్స్ ఎప్పటికప్పుడు రావడం వలన వాళ్ళ కూలి వారం రోజులలో రావడము, గ్రామాలకు పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం వలన గ్రామ పంచాయతీల ద్వారా, గ్రామ సభల ద్వారా వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి జోక్యం లేదు. దీన్ని బడ్జెట్ పెంచడం ద్వారా మన రూరల్ ఎకనామీని డెవలప్ అయితే మనం అనుకున్న వికసిత్ భారత్ లక్ష్యానికి ఇది చాలా అంటే విప్లవాత్మకమైన మార్పును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు. మొన్న జరిగిన శీతాకాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం వాళ్ళకి ఇలా కమిషన్లు ఏది పడితే అది రాసుకొని సంపాదించడానికి ఇది ఒక మంచి స్కీమ్ ఉండే, అది పోయిందనే బాధతోటి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ నిజంగా వాస్తవాలు చూసుకుంటే ఈ బిల్లు వలన గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, అనేక పనులు జరుగుతాయి, పేద ప్రజలకు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు ఏంటి అసలు బీజేపీ? దీని మీద బీజేపీ నుంచి ఈరోజు జిల్లా స్థాయిలో సమావేశాలు పెట్టడము, ప్రెస్ మీట్లు పెట్టడము, త్వరలో దీన్ని మండల స్థాయి, గ్రామ స్థాయికి కూడా తీసుకెళ్ళడానికి బీజేపీ తరఫున మా రాష్ట్ర పార్టీ, మా కేంద్ర పార్టీ కొన్ని సూచనలు ఇచ్చింది. దాని ఆధారంగా ఈ రాబోయే వారం 10 రోజులలో గ్రామ స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం. ఏం చెప్తారు జిల్లా ప్రజలకు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తుందో ఈ బిల్లు మీద, దీన్ని రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, పేద ప్రజలు ఎవ్వరు కూడా నమ్మవద్దు. ఈ బిల్లు వలన మీకు ఆదాయం పెరుగుతుంది. మీరు ఏదైతే కష్టపడి పనిచేసినారో దానికి మీ కూలీ కూడా వారం రోజులలోనే మీకు వస్తుంది. ఇంకా ఎక్కువ పనులు చేయొచ్చు. గ్రామాలలో చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ కూడా ఈ బిల్లు ద్వారా చేయొచ్చు. పూర్తి స్వేచ్ఛ గ్రామాలకు ఇవ్వడం జరిగింది కనుక ఈ బిల్లు ద్వారా, ఇది చారిత్రాత్మకమైన బిల్లు, ఈ బిల్లు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకెక్కువ పనులు చేయొచ్చు. మనం ఆ పనులన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఎటువంటి అపోహలకు గురి కావద్దని నేను మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎవరు కూడా అపోహలకు గురి కావద్దు. రాష్ట్రంలో ఇటు దేశంలో జీరామ్జీ బిల్తో వచ్చిన ఈ బిల్లు ఏదైతే ఉందో 125 రోజులకు పని కల్పించే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో మార్పులు చేస్తూ ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు వల్ల పేద ప్రజలకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదని బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వెరబెల్లి రఘునందన్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రఘునాథ్ చెబుతూ కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని గ్రామ స్థాయిలో తీసుకువెళ్ళేదాకా ప్రయత్నం చేస్తామని రఘునాథ్ చెప్తున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.